శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ ఎదుట లొంగిపోయారు 47 మంది మావోయిస్టులు. అయితే లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ వాసులు ఉన్నారు. 34 ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు. వాటిలో ప్రధానంగా AK-47తో పాటుగా SLR వంటి అత్యాధునిక తుపాకులు ఉన్నట్లుగా సమాచారం. దేశంలో భారీగా తగ్గిపోయింది మావోయిస్టుల సంఖ్య. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ సంబంధించి కూడా ఖగార్కి సంబంధించి 1, 2 రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత డెడ్లైన్ని కూడా ప్రధానంగా పెట్టడం, డెడ్లైన్ ముగిసిపోయిన తర్వాత కూడా భారీగా మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రధానంగా దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టడం, ఆపరేషన్ ఖగార్ను కఠినంగా ఇంప్లిమెంట్ చేయడం, ఇప్పటికే పలు సందర్భాల్లో ఎన్కౌంటర్లు చోటు చేసుకున్న పరిస్థితులు మనం చూసాం. ఎన్కౌంటర్లు మాత్రమే కాదు, మావోయిస్టులు భారీగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. తాజాగా మావోయిస్టులు 47 మంది ఛత్తీస్గఢ్కు చెందినటువంటి వారు లొంగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, తెలంగాణలో ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి 47 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా వీరిలో అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది అజ్ఞాత సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా తుపాకులతో జనజీవన స్రవంతిలో కలిసిన వారు డివిజనల్ కమిటీ మెంబర్ సభ్యులు, అలాగే దక్షిణ బస్తర్ సభ్యులు కూడా ఉన్నారు. ఇన్ఛార్జ్ హేమ్ల ఐతు కూడా ఉన్నారు. విద్య పోడియం లచ్చు ఉన్నారు. మనోజ్ ఉన్నాడు, డివిజనల్ కమిటీ మెంబర్. ఇట్లా బస్తర్ కు సంబంధించినటువంటి డివిజన్ కు సంబంధించినటువంటి 9వ ప్లాటూన్ కమాండర్ తో సహా మొత్తం అందరూ కూడా 47 మంది పెద్ద ఎత్తున ఆయుధాలతో ఇక్కడ లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం కూడా 47 మందిలో మొత్తం 32 ఆయుధాలతో సహా లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ 32 తుపాకులు, వాటిలో మొత్తం కూడా AK-47లు ఉన్నాయి, రైఫిల్స్ ఉన్నాయి, అలాగే ఇన్సాన్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి. దాదాపు 515 తులాలు బంగారం కూడా మరి ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా మరి తెలంగాణ డీజీపీ ఎదుట శివధర్ రెడ్డి దగ్గర మరి లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది సిరాజ్. దాంతో పాటు మొత్తం మావోయిస్ట్ పార్టీకి ఇదొక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీంతో మొత్తం కూడా పెద్ద ఎత్తున తుపాకులు, రైఫిల్స్ అన్నిటితో లొంగిపోయారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా తెలంగాణ పోలీసులు, తెలంగాణ SIB నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఈ ప్రోత్సాహం ఏదైతే ఉందో అది ఇటు ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి వాళ్లకు చాలా బాగా నచ్చుతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి డీలింగ్స్ చాలా బాగా. ఈ బస్తర్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఈ 2 దగ్గర దాదాపు చాలా పెద్ద ఎత్తున కూపింగ్ నడుస్తా ఉంది. సో అక్కడ లొంగిపోకుండా మరి తెలంగాణకు వచ్చి లొంగిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఎంత ప్రణాళికగా, ఎంత మంచిగా తెలంగాణ ప్రభుత్వం రిసీవ్ చేసుకుంటుంది జనజీవన స్రవంతి కలిసిపోవడానికి. ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చాలా ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలకు హాని లేకుండా కూడా మరి ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం దేశంలోనే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. కొంతవరకు అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ మావోయిస్టులు లొంగిపోవడానికి సంబంధించి వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సిరాజ్, ప్రధానంగా అయితే గత మార్చి 20 ఆ సమయంలో అమిత్ షా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ లో పర్యటించారు. 31 కల్లా అందరూ కూడా ఏరిపారేయాలి, అందరినీ కూడా సరెండర్ చేసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కానీ అయినప్పటికీ కూడా దాదాపు ఒక 200 నుంచి 250 మంది లొంగిపోని పరిస్థితి కనబడుతోంది. కొంత పోలీసులు కూడా కొంత మరి కోపంతో ఉన్న పరిస్థితులు కూడా కనబడుతున్నట్లు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం జార్ఖండ్ లో గానీ, ఇటు ఛత్తీస్గఢ్ లో గానీ కొంత మరి ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. దాదాపు ఈ మధ్య కాలంలో ఈ 15-20 రోజుల్లో ఈ 10 రోజుల్లోనే దాదాపు 8 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. దాంట్లో సిద్దిపేటకు చెందినటువంటి ఒక క్యాడర్, అంటే మావోయిస్ట్ క్యాడర్ సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డ కూడా ఉన్నారు ఎన్కౌంటర్ లో. సో ఇట్లా ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్న సమయంలో ఏదైనా సేఫెస్ట్ రాష్ట్రం ఉందంటే లొంగిపోవడానికి అది తెలంగాణ అని కూడా మరి మావోయిస్టులు అందరికీ తెలుసు. ఎందుకంటే కీలక నేతలు మొత్తం జాతీయ స్థాయిలో జాతీయ కార్యదర్శులు మావోయిస్ట్ పార్టీలో మొత్తం దేశాన్నే గడగడలాడించినటువంటి ప్రముఖులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోవడం, దేవ్జీ కావచ్చు, మొత్తం కూడా దేవ్జీతో సహా రాజిరెడ్డి కావచ్చు,
బడే చొక్కారా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ లీడర్స్ అందరు ఇక్కడే లొంగిపోయారు. కాబట్టి ఇంకా సేఫెస్ట్ రాష్ట్రంగా తెలంగాణ ఉంది. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు లొంగిపోయిన వాళ్ళకు పెద్ద ఎత్తున 50 లక్షల ప్యాకేజ్ ఉంది సిరాజ్. దాంట్లో ఇప్పుడు నిన్న లొంగిపోయిన వాళ్ళకి 25,000 నగదు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు ప్రభుత్వం మరి ఉచిత హెల్త్ కార్డు కూడా అందజేశారు. నిన్న ఏదైతే వీళ్ళు లొంగిపోయిన వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు అలాగే 25,000 తక్షణ సహాయం కింద కూడా మరి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో ప్రధానంగా నిన్న లొంగిపోయిన వాళ్ళ దాంట్లో సిరాజ్ హేమ్లా ఈటు అలియాస్ పెద్ద ఎత్తున ఈయన ఇది డివిజనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తా ఉన్నారు బస్తర్. దాంతో పాటు పోడియం లచ్చు అలియాస్ మనోజ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్ పీపుల్స్ లిబరేషన్ PLGA కమాండర్. సో ఆయన కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఏరియా కమిటీ సభ్యులు, సో వీళ్ళందరూ కూడా చాలా ప్రముఖంగా ఉన్నారు, చాలా ప్రముఖంగా వ్యవహరించారు. సో ఇక్కడ ఇంకొంతమంది కూడా దాదాపు ఇంకొంతమంది కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్టు మరి కొంతవరకు అంటే ఇప్పటికీ లొంగిపోయినటువంటి ఛత్తీస్గఢ్ కి సంబంధించిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి పునరావాసం తెలంగాణలోనే కల్పించనున్నారా? ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా అందజేశారా? డెఫినెట్ గా అంటే ఇక్కడ లొంగిపోయిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అక్కడికే వెళ్లాల్సి ఉంటది. లొంగిపోయిన వారంతా ఛత్తీస్గఢ్ చెందిన వారు కావడంతో సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ అక్కడ వాళ్ళ డీజీపీని అంటే డీజీపీకి ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి. ఇక్కడ కొన్ని రోజులు వచ్చుకొని వాళ్ళకు మొత్తం కూడా షెల్టర్లు ఇప్పించి వాళ్ళు ఒక వారం 15 రోజులు ఉంచుకొని మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి హెల్త్ కార్డులు ఇచ్చి సో అవన్నీ ఇచ్చి కూడా మళ్ళీ ఛత్తీస్గఢ్ కి పంపించే అవకాశం ఉంటుంది. అక్కడ డీజీపీ తోటి మాట్లాడతారు. ఎందుకంటే సో అక్కడ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంత భయోందోళన ఉంటది కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి భయం ఉన్న వాళ్ళు వెళ్ళకపోవచ్చు సిరాజ్. నార్మల్ పర్సన్స్ ఎవరైతే ఏదైతే ఆ టీమ్ లో ఆ మావోయిస్ట్ క్యాడర్ లో మామూలుగా సభ్యుడిగా చేసిన వాళ్ళకు పెద్ద ఇది ఉండదు కాబట్టి సో వాళ్ళు వెళ్లే అవకాశం ఉంటది. సో కొంత కీలక నేతలు ఎవరైతే ఉంటారో ఆ కీలక నేతలు కొంత సమయం తీసుకొని ఒక 3 నెలలు లేదంటే 6 నెలలు సమయం తీసుకొని సో ఛత్తీస్గఢ్ వాళ్ళ సొంత విలేజ్ సొంత రాష్ట్రానికి వెళ్లే అవకాశం అయితే ఉంటది. సో ఇవన్నీ కూడా గతం నుంచి జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తెలంగాణలో లొంగిపోవడం ఇక్కడనే కూడా చాలా ప్రోత్సాహం అందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మన సీతక్కకు సంబంధించి వ్యవహారం ఇదంతా కూడా నడుస్తుంది. సీతక్క దీంట్లో కీలకంగా వ్యవహరిస్తుంది. వాళ్ళకు సంబంధించినటువంటి మంచికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకు పునరావాసం కావచ్చు, ఈ హెల్త్ కార్డులకు కావచ్చు, సో వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా సీతక్క చాలా కేర్ తీసుకుంటున్నారు అన్నది మనకు బయట వినిపిస్తున్నటువంటి మాట. సో చూడాలి, ఇప్పుడు దేశంలో లొంగిపోతా ఉన్నారు. ఇంకొంత కీలక నేతలు ఇంకా పార్టీలో మిగిలినటువంటి సభ్యులందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ ఎదుట దాదాపు 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ప్రధానంగా ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ వాసులే ఉన్నారు. 34 ఆయుధాలతో కూడా పోలీసులను అప్పగించడం జరిగింది. వాటిలో AK-47తో పాటుగా SLR వంటి అత్యాధునిక తుపాకులు ఉన్నట్లుగా సమాచారం. దేశంలో భారీగా తగ్గిపోతుంది మావోయిస్టుల సంఖ్య. మరోవైపు మావోయిస్టు పార్టీ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి సందర్భంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ క్షీణించేటువంటి దశలోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా 47 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాల వైపు ఆకర్షితులై సో ఛత్తీస్గఢ్కి సంబంధించిన దంతేవాడ, బస్తర్ వంటి జిల్లాలు సరిహద్దులు దాటుకొని వీరు హైదరాబాద్కు వచ్చి డీజీపీ ముందు లొంగిపోయినటువంటి విజువల్స్ నిన్న మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటుగా ఇతర మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో అత్యధికంగా ఎన్కౌంటర్లు లేదా వారు ఎదురుపడినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రతిఘటనలు ఇలాంటి పరిస్థితులే పలు సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. తాజాగా మాత్రం తెలంగాణలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. వారికి అవసరమైనటువంటి పునరావాస కల్పనతో పాటుగా మరోవైపు ప్రభుత్వ పరంగా వారికి అందాల్సినటువంటి ప్రోత్సాహకాలను కూడా అందించేటువంటి ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.